నాయకుడు అనేవాడికి ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఏ విషయం మీద ఎలా స్పందించాలి అనేది తెలియాలి. కానీ రాత్రికి రాత్రి నాయకుడిగా తయారైన వాళ్ళు, ఒక ఇష్యూ వల్ల హైలైట్ అయ్యి, ఒక రోజులో నాయకుడిగా తయారైనోళ్ళకి ఈ విషయాలన్నీ తెలవవు. అంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడికి మంచేంది, చెడేంది తెలుస్తాయి. కానీ ప్రజలతో సంబంధం లేకుండా, ఒక ఇష్యూ వల్ల హైలైట్ అయ్యి నాయకుడిగా తయారైనోళ్ళకి అవన్నీ తెలవవు. ఇప్పుడు నిన్న చూడండి, మోడీ గారు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. తన మీద, తన తల్లి మీద నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద నేను కానీ, మా ప్రభుత్వం గాని కేసులు పెట్టము. పైగా వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. వాళ్ళ మీద సమాజం కూడా ఎలాంటి దాడులు చేయొద్దు. సమాజం వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. వాళ్ళకి కేవలం ఎలా మాట్లాడాలి, ఎలా పోరాటాన్ని చేయాలి అన్న దాని మీద పాఠాన్ని చెప్పండి అని చెప్పేసి మోడీ గారు తన పెద్దరికం కొద్దీ ఒక వీడియో చేశారు. ఇప్పుడు ఆ వీడియో మీద సబ్జెక్టివ్‌గా ఏదన్నా భిన్నాభిప్రాయాలుంటే మాట్లాడొచ్చు గాక. కానీ నిన్న అభిజిత్ మాట్లాడుతూ మోడీ గారి చర్మం దేశ భవిష్యత్తు కంటే ప్రకాశిస్తుందని వెటకారం చేశాడు. అసలు మోడీ గారి చర్మంతో వీడికేంటి పని? వీడే ఇలా మాట్లాడితే ఇతన్ని ఫాలో అవుతున్నోళ్ళు వేరే వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? మోడీ గారి చర్మంతో ఇతనికేంటి పని? ఇతని పనేంటి? మోడీ గారి మాటల మీద మాట్లాడటం గదా! మోడీ గారి మాటల మీద ఏమన్నా అభ్యంతరం ఉంటే మాట్లాడొచ్చు గాక. మోడీ గారి చర్మంతోటి, మోడీ గారి అవయవాలతోటి ఇతనికేంటి పని? అసలు ఆ వీడియోలో మోడీ గారు మాట్లాడిందే ఇది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని నేను క్షమించేస్తున్నాను అన్నాడు. అది ఆయన పెద్దరికం. ఆ పెద్దరికాన్ని జూసి ఇతను గూడా పెద్దరికంగానే మాట్లాడాలిగా. మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఎందుకు? పర్సనల్ అటాక్ ఎందుకు? నీకు మోడీతో తగాదేంది? నీ తగాదా ఏదన్నా ఉంటే మోడీ గారి ప్రభుత్వ విధానాల మీద ఉండాలి తప్ప, మోడీ గారి ప్రభుత్వ నిర్ణయాల మీద ఉండాలి తప్ప, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకుంటున్న విధానాల మీద ఉండాలి తప్ప, వ్యక్తిగతంగా మోడీ మీదేంది? అంటే మోడీ మీద కక్షతో ఈ కాకరు జనతా పార్టీ పెట్టావా నువ్వు? మోడీ గారిని తిట్టడానికి ఈ కాకరు జనతా పార్టీ పెట్టావా నువ్వు? నీ మీద వ్యక్తిగతంగా దాడి చేశారు అని నువ్వు మాట్లాడావు గదా! మరి. నువ్వు చేసేదేంది? నువ్వు నిన్నగాక మొన్నేగా స్టేట్‌మెంట్ ఇచ్చావు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని. ఇప్పుడు నువ్వు చేస్తుందేంది మరి అవతల వాళ్ళ విషయంలో? సో, మెచ్యూరిటీ లేదు అభిజిత్‌కి. నైట్‌కు నైట్ హైకొచ్చింది. నైట్‌కు నైట్ నాయకుడిగా తయారయ్యాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నాడు. స్థాయితో సంబంధం లేదు. ఇప్పుడు మోడీ గారి స్థాయి ఎక్కడ? అభిజిత్ స్థాయి ఎక్కడండి? అంత మాత్రాన విమర్శించొద్దని నేను చెప్పట్లే. మళ్ళా అలా అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. నేను విమర్శించొద్దు అంటలే. విమర్శించడం వేరు. ప్రశ్నించడం వేరు. ప్రశ్నించొచ్చు, విమర్శించొచ్చు. కానీ దూషించకూడదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు. ఒకడు ఎత్తోడు, ఒకడు పొట్టోడు, ఒకడు ఇలా చూస్తాడు, ఒకడు అలా చూస్తాడు. ఎలా చూస్తే నీకెందుకు? వాడు ఎత్తుతో నీకేంటి పని? పొట్టిగా ఉంటే ఏంది పని? ఎత్తుగా ఉంటే ఏంది పని నీకు? నీకు వాళ్ళ ఆలోచనతో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ మాటలతో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ విధానాలతో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ నిర్ణయాలతో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ పాలిసీలతో నీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా? అది చెప్పు. బట్ అభిజిత్‌కి ఇంకా మెచ్యూరిటీ రాలే. లేదు కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడా? హ్మ్. అది చూడాలి ఇక రాబోయే కాలంలో. ఎందుకంటే ఇలా కామెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీని పర్సనల్‌గా మోడీ గారు తిట్టినా, లేదా మోడీ గారిని రాహుల్ గాంధీ గారు వ్యక్తిగతంగా తిట్టినా, మనం తప్పే అంటాంగా. ఈ మధ్య అది లేదసలు. వాళ్ళిద్దరి మధ్య అది లేదు. వ్యక్తిగతంగా తిట్టుకోవడం లేదు. విధానాల పరంగా ఒకరినొకళ్ళు విమర్శించుకుంటారు. అది వేరే విషయం. కానీ ఈ అభిజిత్ ఈ మధ్య అతను చేస్తున్న కామెంట్సు, అతని మైండ్ సెట్ ఏంటో చెప్తున్నాయి. అతనికి ఇంకా రాజకీయాలు తెలవాలి. మెచ్యూరిటీ పెరగాలి. ఎలా మాట్లాడాలో తెలవాలి. అయినా సమస్యల మీద మాట్లాడాలి గానీ ఏంటండి ఇది? సో, మోడీ గారి వీడియో మీద అభిజిత్ చేసిన కామెంట్సు చాలా అభ్యంతరకరమైనయి.
ఇక రాబోయే కాలంలో అలాంటి కామెంట్స్‌కి దూరంగా ఉంటే చాలా మంచిగుంటదేమో. దేశానికి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు, దేశ యువతని ఆకర్షించాలి అనుకున్నప్పుడు ఆదర్శంగా ఉండాలి. ఆకర్షించాలి అంటే ఆదర్శంగా ఉండాలి. ఇలా నోటి దూలతో ఉండకూడదు. యాహ్! ఏమంటారు? కామెంట్ చేయండి.